హరి ఓం. ప్రియా హిందూ బంధువులందరికీ కూడా మీ ఓం భారత్ శక్తిపడి మీ భారతీయ మహారాజ్ ప్రేమాశలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఇది త్రివేణి సంఘం అని అందరికీ తెలుసు. సంగమం అంటే ఒకటి కన్నా ఎక్కువగా కలిసే ప్రదేశాన్ని సంగమం అంటాం. త్రివేణి సంఘం ఏం కలిసింది? గంగా, యమున, సరస్వతి. గంగా నది ఏదైతే ఢిల్లీ నుంచి వస్తుంది, గంగా నది ఋషికేశ్ హరిద్వార్ నుంచి వస్తుంది, యమునా నది ఢిల్లీ నుంచి వస్తుంది, సరస్వతి నది భూగర్భం లోపల నుంచి వస్తుంది. అంటే రాబోయే రోజుల్లో నీటి కొరత వచ్చినప్పుడు సరస్వతి నది మాత్రం మనల్ని ఆదుకుంటుంది. అలాగని చెప్పి చెట్లు నరికేసి చెరువులన్నీ కబ్జా చేసేసి నీరు మొత్తం వేస్ట్ చేస్తే మనకి రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవు. మనం ఎంత సంపాదించినా కూడా దానికి అర్థం ఉండదు. కొంచెం అర్థం చేసుకోండి. ఈ యొక్క నదులు కలిగే అర్థం ఏంటంటే మనం కూడా నదులు కలిసినప్పుడు మనుషులను కూడా కలవాలి. కానీ నేటి సమాజంలో ఈవేళ ఎవరైతే నల్లనైట్లు వేసుకొని దేశాన్ని కుచ్చిటోపు పెడుతున్నటువంటి వాళ్ళు, ఈవేళ వాళ్ళు మేము శాంతి కావచ్చు అనుకుంటున్నారే, వాళ్ళు ఏ శాంతి చేయరు. వాళ్ళనే 12 రకాలు ఉన్నాయి. మరి వాళ్ళే కలవలేండి, వాళ్ళేం శాంతిస్తారు ప్రపంచానికి? అదేవిధంగా తెల్లదయ్యాలు ఏవైతే నూతులో కప్పల్లో బెకబెక ఆయన పుట్టాడో లేదో చచ్చాడో లేదో తెలియనటువంటి వాళ్ళు ఈ ప్రపంచానికి శాంతి అందిస్తామంటున్నారు. వాళ్ళు 12 రకాలు ఉన్నాయి. ఈ 12 రకాలు ఒకరి దగ్గర ఒకలే ఉంది. ఇలాంటి వాళ్ళు వీళ్ళే ప్రపంచానికి శాంతిస్తారు. కాబట్టి మా హిందూ ధర్మంలో నదిని పాఠం నేర్పిస్తున్నాయి. మా హిందూ ధర్మంలో నదుల్ని కూడా చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి మీరెవరు కూడా మా హిందువులకి పాఠాలు నేర్పించవసరం లేదు. కాబట్టి మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా మనం అందరూ హరే మహాదేవ్, శంభో శంకర, హరే మహాదేవ్, శంభో శంకర, మాతాకి జై.